హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాసేపటి క్రితం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక హర్యానాలో గత 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మూడోసారి అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొడతామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి హర్యానా హస్తానిదయాన్ని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే అధికారమని కొన్ని సర్వేలు చెప్పగా హంగ తప్పదని మరికొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అప్డేట్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 20 జిల్లాల్లో 90 నియోజకవర్గాలకు గాను దాదాపు 28 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 5 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు 2 కౌంటింగ్ కేంద్రాల చొప్పున మొత్తం 10 కేంద్రాలు, అదేవిధంగా మిగిలిన 5 కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 28 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాల మధ్య ఈ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎలాంటి చొరబాట్లు కానీ ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమిలోని 2 ప్రధానమైనటువంటి భాగస్వామ్య పక్షాలు నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు, 2 పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక అనుసరించి మనం చూసినట్లయితే ఈ 2 పార్టీలకు కూడా అత్యధిక స్థానాలు లభించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మరొక పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో ఏమాత్రం కూడా కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నికలైన తర్వాత వ్యూహాత్మకంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తామేమి అభ్యంతరం లేదని కూడా ఫరూక్ అబ్దుల్లా నిన్ననే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం ఏర్పాటవుతుంది, అవకాశం ఉందన్న అభిప్రాయాలు మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనుసరించి చూసినట్లయితే ఒక 12 స్థానాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మెహబూబ్ ముఫ్తా నేతృత్వంలోని ఈ పార్టీకి లభించేందుకు అవకాశం ఉంది. మిగిలిన 40-45 స్థానాల మేరకు 2 పార్టీలు, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా కలిసి ఈ 40-44 స్థానాల వరకు కూడా లభించేందుకు అవకాశం ఉండగా ఫలితాలు చెప్పాయి. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసినట్లయితే ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా పెద్ద ఎత్తున గెలిచేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ ఫలితాల్లో తెలిసింది. కాబట్టి ఎగ్జిట్ ఫలితాల్లో ఉన్నటువంటి ఫలితాలను అనుసరించి చూసినట్లయితే ఈవెన్ ఇండిపెండెంట్లు కూడా సంప్రదించేందుకు తాము ఎలాంటి అభ్యంతరం లేదు. వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర అభ్యున్నతి కలిసి పనిచేసేందుకు వాళ్ళు కూడా లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి వారితో కలిసి పనిచేసేందుకు తాము అభ్యంతరం లేదు. అయితే వాళ్ళని దేబరించి అడిగేది లేదు అన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఫరూక్ అబ్దుల్లా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తాను రంగంలో లేను, తాను ముఖ్యమంత్రిని కాబోను అన్న అంశాన్ని చాలా స్పష్టం చేశారు ఫరూక్ అబ్దుల్లా. సీనియర్ నాయకులు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 86 ఏళ్ల సీనియర్ నాయకుడు మాత్రం శక్తివంతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏర్పాటు చేయాలదే తన ముందున్నటువంటి సమస్య. అదేవిధంగా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా చేయాలన్నది తమ లక్ష్యం అన్న అంశాన్ని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నరు 5 అసెంబ్లీ అభ్యర్థులను నామినేట్ చేసేందుకు ఉన్న అధికారులను కూడా పరిశీలిస్తుంది అన్న అభిప్రాయంపై పెద్ద వివాదం రేపుతుంది. 90 అసెంబ్లీ స్థానాలు జరిగినటువంటి ఎన్నికల్లో మరొక 5 అసెంబ్లీ అభ్యర్థులను నామినేట్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలున్నాయన్న అంశాన్ని తెరపైకి వచ్చింది. దీనిపై 3 పార్టీలు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, 3 పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫలితాలు ఏ రకంగా ఉంటాయని చూసిన తర్వాత ఎలాంటి పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ముఫ్తీ మహబూద్ తన ట్వీట్ ద్వారా తెలియచేయడం జరిగింది. దాంతోపాటు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా కూడా నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అన్ని ఊహాగానాలకు మాత్రం ఇప్పుడు మనం తెరతీసేది లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజల తీర్పు ఏ రకంగా ఉందో చూసిన తర్వాత ఏ రకంగా సర్దుబాటు చేసుకోవచ్చు, అధికారాన్ని పంచుకోవాలి అనే అంశంపై ఆలోచిద్దామన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల మేరకు ఉన్న పరిస్థితి ఈ రకంగా ఉంది.
కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఏ పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయి, ఎవరెవరు కలిసి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేసే అవకాశం ఉంది ఫలితాల తర్వాత. అయితే సెక్యులర్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు మాత్రం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి మాత్రం అర్థమవుతుంది. కాబట్టి మూడు పార్టీలు, బహుశా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బయట నుంచి సపోర్టుతో ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అవసరమైతే ఆ పార్టీని కూడా కలుపుకొని అధికారంలో పంచుకోవాలి, లేకపోతే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బయట నుంచి మద్దతుతో బీజేపీని అధికారంలో రాకుండా చేసే వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంలో భాగంగా ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి, మరి కొద్దిసేపట్లోనే 8 గంటలకు ఇప్పుడే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ లెక్కింపు జరిగిన తర్వాత ఆ తర్వాత తిరిగి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11 గంటలు 12 గంటల ప్రాంతానికి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.